ఈనాటి ఈ సభ సమావేశ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకులైనటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి బట్టి విక్రమార్క గారు, పెద్దలు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, గతంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర యువతకు ఏదైతుందో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, అట్లా మిత్రులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, మా మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇలా విజయ దశలో ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నటువంటి మహేష్ గౌడ్ గారు, ఇంకా వేదిక అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు, ఇతర మిత్రులు, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, ఇక్కడ వాస్తవంగా ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఈరోజు యువ వికాసం మరి కార్యక్రమాలు నిర్వహింపజేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత విద్యార్థులు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏదిస్తుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం అని చెప్పి అంటున్నా. ఆనాడు యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత ఏదైతుందో మరి సోనియా గాంధీ గారికి దక్కితే, ఈరోజు అదే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ₹2,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసినటువంటి యొక్క ఏకైక రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అట్లా ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి మద్దతు ధర కల్పనకే వీళ్ళు చట్టబద్ధత కల్పించలేకపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కనీసం మద్దతు ధరకు చట్టబద్ధ కల్పనతో పాటుగా వరి ధాన్యం సన్న రకాలకు ఏదైతుందో ₹500 బోనస్ కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఈ విధంగా విద్యార్థులకే కానీ నిరుద్యోగ యువతకే కానీ రైతాంగం రైతు కూలీలకు దళితులు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి యొక్క దీవెనలతో ఏదైతుందో రాబోయే 4 సంవత్సరాలు కాదు భవిష్యత్తులో ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత పురోభివృద్ధిలో తీసుకుపోయే విధంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ రాష్ట్రానికి ఏదైతుందో సాగునీరు త్రాగునీరు కల్పనతో పాటుగా ఏదైతుందో సింగరేణి బొగ్గు కొని కార్మికులు రాష్ట్రానికి మరి వెలుగులు అందిస్తున్నాయని చెప్పంటున్నా. అట్లా ఖనిజ సంపద అందిస్తున్నటువంటి ఒక జిల్లా పెద్దపల్లి జిల్లా అని తప్పని చెప్పంటున్నాం. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు అందరికీ గృహ నిర్మాణం మరి కల్పించాలని తలుస్తున్న సందర్భంగా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో సింగరేణి గది కార్మికులందరినీ కూడా ఒక సొంత ఇంటి కళ నెరవేర్చబడే విధంగా ఆనాడు ఏదైతే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా సింగరేణి గది కార్మికులకు అందరికీ వారికి నివాసిత ఉన్న స్థలాలకు పట్టాలు కల్పించింది. వారికి అందరికీ ఏదైతుందో సొంత గృహ మంజూరీ కల్పించి అందరూ ఒక ఇంటి వాళ్ళు చేసే విధంగా ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అండగా నిర్వహించాలని కోరుతూ ఈయన నాకు అవకాశం కల్పించినటువంటి ఒక మిత్రులు స్థానిక అందరికీ స్థానిక శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు లక్ష్మణ్ గారు అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి శుభాకాంక్ష.